హాయ్ ఆల్. ఇక్కడైతే నేను పనసకాయతో ఒక రెసిపీ చేస్తున్నాను. మీరైతే చూసేయండి. ఇందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని నీట్గా కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకునేది ఒక 10 మినిట్స్ అయితే వాటర్లో బాయిల్ చేయాలి. కొంచెం లైట్గా పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే పనసకాయ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, ఇలా బాయిల్ చేస్తే స్మూత్గా అయిపోతుంది. ఇలా స్మూత్గా అయిపోయాక మనం స్ట్రెయిన్ చేసుకొని ఇంకా ఏ రెసిపీ అయినా ట్రై చేసుకోవచ్చు. దీంతో ఏ రెసిపీ చేసినా సూపర్ హిట్ అవుతుంది, అంత టేస్టీగా కుదిరిపోతుంది అనమాట. సో నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది. అసలు వెజ్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనేది నేను చెప్పొచ్చు. సో నాకైతే ఇది మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. సో పనసకాయ బిర్యానీ తిన్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు వెజ్ లాగా లేదు, అది నాన్ వెజ్ ఫీల్లో కలిగింది. సో ఇప్పుడైతే నేను పనసకాయ పకోడీ చేస్తున్నాను. ఎప్పుడు మా సైడ్ ఫంక్షన్స్లో అయితే ఫుల్గా పెడుతుంటారు పనసకాయ పకోడీ. అలా బయట తినడమే తప్ప ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగా కుదిరిపోయింది. అండ్ ఇది కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. సో ఇలా అంతా కలుపుకొని పకోడీలో మనం వేసుకోవడమే. పకోడీ అయితే చాలా బాగా వచ్చింది, మా పిల్లలకైతే బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వరకు ఎవరైనా తినుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా నచ్చింది ఏంటనేది. సో ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలో వేసుకోవడమే. సో ఇదనమాట పనసకాయ పకోడీ రెసిపీ. అండ్ చాలా బాగుంది. దీంతో ఏది చేసినా బాగుంటుందని చెప్పాను కదా, అది కర్రీ అవని, పులావ్ అవని, బిర్యానీ అవని ఏదైనా టేస్ట్గా ఉంటుంది. అండ్ పకోడీ చూసారా ఎంత బాగుంది, చూస్తుంటే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా కుదిరింది.